ఇక మొదట్లో మన కార్తీక్ గాడు గట్టిగా దగ్గరగా ఒక పెద్దాయనని కలుస్తాడు. కార్తీక్‌కి అసలు ఎవరో తెలియక ఎవరిది మీరు? ఎవరి కోసం వచ్చారు? అని గట్టిగా ఇంటెరోగేషన్ చేస్తూ ఉంటాడు. దానికి దక్షిణామూర్తి ఏమో శివనారాయణ గారి చిన్నప్పటి ఫ్రెండ్‌ని అని అబద్ధం చెప్పి కార్తీక్‌ని నమ్మిస్తాడు. కార్తీక్ అసలే మంచోడు కాదు. పడకండి, పడండి, తాతకి సర్ప్రైజ్ ఇద్దాం అని అంటూ డైరెక్ట్‌గా హాల్‌లోకి తీసుకొని వెళ్తూ ఉంటారు. దక్షిణామూర్తి హాల్‌లోకి అడుగుతే పెట్టగానే శివనారాయణకి ఒకసారి పిలిచే వరకే ఇతన్ని ఎవడు తీసుకొని వచ్చాడు అని కార్తీక్‌ని తిట్టడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. అసలు ట్విస్ట్ ఏంటంటే దక్షిణామూర్తి ఎవరో కాదు, సుమిత్ర వాళ్ళ నాన్న. నేను నా కూతురి కోసం వచ్చాను అంటే శివనారాయణ నా కూతురి చచ్చిపోయింది అని నేను రిచువల్స్ కూడా చేశాను, నువ్వు ఏడితే అని గట్టిగా కౌంటర్ ఇస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్య డైలాగ్లో సలిసరం రక్తపాతం జరుగుతూ ఉంటుంది. మామ్స్ కంటే దారుణంగా సుమిత్ర రియాక్ట్ అయ్యి తండ్రి కూతురు బంధం ఎప్పుడూ తగ్గిపోదు, నన్ను చావు కొట్టి నాకే పిండ ప్రార్థన చేశావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు అని వాళ్ళ నాన్నని గట్టిగా తిడుతూ ఉంటుంది. నా భర్తను అవమానిస్తే నేను చూస్తూ ఊరుకోను అని గట్టిగా చెప్తూ ఉంటుంది. దారుణంగా మాటలు మధ్య దక్షిణామూర్తి నా ఒంట్లో ఉన్నది నా రక్తమే కదా అని అంటూ ఉంటాడు. సుమిత్రకి ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువ అయ్యి వాళ్ళ నాన్న ముందే కాళ్ళు తిరిగి పడిపోతాయి. దశరథ్ నా భార్యని ముట్టుకోకు అని దక్షిణామూర్తికి తోసేసి వెంటనే లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటారు. మళ్ళీ మీరు నన్ను వెతుక్కుంటూ వస్తారు, ఇది జరిగి తీరుతుంది అని ఒక పెద్ద ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. మరి మొత్తానికి ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.